అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈరోజు అనగా మార్చి 8, 2026 ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం లేదా పదకేలి సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం ముళ్ళు 3 అక్షరాలు రావాలన్నారు. కంటకం సరిపోతుందండి. తర్వాత 1 నిలువు బంతి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కందుకం అనే పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 2 నిలువు దుర్వాసన 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కంపు సరిపోతుందండి. తర్వాత 7 అడ్డం శివుడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పురారి అనే నామం అయితే ఇక్కడ సరిపోతుందండి. పురారి అంటే త్రిపురాసురులను సంహరించిన వాడు అని అర్థం అంట. అందుకనే శివుడికి పురారి అనే నామం వచ్చిందండి. ఇది ఈ వారమే నేను తెలుసుకున్న కొత్త నామం అండి. ఇలా మీరు ఏమైనా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే నాకు ఈ పదబంధం పూర్తయిపోయిన తర్వాత కామెంట్లో తెలియచేయండి. తర్వాత 8 నిలువు సంధి ఒప్పందం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రాజీ సరిపోతుందండి. తర్వాత 3 నిలువు శత్రువు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి అరి సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం అనుభుక్తి ఒక పని చేయడం వల్ల వచ్చే జ్ఞానం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అనుభవం సరిపోతుందండి. తర్వాత 4 నిలువు వాగు వంపు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వంక సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం జగడం తగువు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కలహం సరిపోతుందండి. తర్వాత 5 నిలువు భూలోక సంబంధితం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు చివరి అక్షరం హం వచ్చింది కాబట్టి ఈహం అన్న పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం సంకటం కష్టం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ఈ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ఇబ్బంది సరిపోతుందండి. తర్వాత 6 నిలువు దేవత 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ది మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దివిజ సరిపోతుందండి. తర్వాత 10 నిలువు గురి ధ్యేయం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లక్ష్యం సరిపోతుందండి. తర్వాత 15 అడ్డం జనం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జ 2 అక్షరంగా వచ్చింది కాబట్టి ప్రజ అన్న పదం సరిపోతుందండి. తర్వాత 15 నిలువు ప్రతిజ్ఞ పంతం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ప్రా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ప్రతిన సరిపోతుందండి. తర్వాత 18 అడ్డం ప్రసిద్ధి కీర్తి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తి చివరి అక్షరంగా వచ్చింది కాబట్టి ఖ్యాతి సరిపోతుందండి. తర్వాత 23 అడ్డం కొండ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు నా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నగం సరిపోతుందండి. తర్వాత 24 నిలువు ఈ నీరు ఎంతో పవిత్రమని నమ్మకం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు గం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గంగా జలం సరిపోతుందండి. తర్వాత 35 అడ్డం సమయం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు చివరి అక్షరంగా లం వచ్చింది కాబట్టి కాలం సరిపోతుందండి. తర్వాత 35 నిలువు బహుమతి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కానుక సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం చెవి కర్ణం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ను చివరి అక్షరంగా వచ్చింది కాబట్టి వీణు సరిపోతుందండి. తర్వాత 43 అడ్డం కథ డాష్ వికృతి అంటే కథ ప్రకృతి దానికి వికృతి రాయమన్నారు.
2 అక్షరాలే రావాలన్నారు కాబట్టి కథ సరిపోతుందండి. మనకు కా కూడా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి. తర్వాత 44 నిలువు వృక్షం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తరువు సరిపోతుందండి. తర్వాత 51 అడ్డం 4 కాళ్ళ జంతువు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ఊ చివరి అక్షరంగా వచ్చింది కాబట్టి పశువు సరిపోతుందండి. తర్వాత 48 నిలువు ముళ్ళ మండ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పా చివరి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కంప సరిపోతుందండి. తర్వాత 47 అడ్డం చెరువు కొలను 3 అక్షరాలు రావాలన్నారు. మనకు చివరి అక్షరం కమ్ వచ్చింది కాబట్టి తటాకం సరిపోతుందండి. తర్వాత 42 నిలువు తుపాకీలోని గుండు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు టా 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తూట సరిపోతుందండి. తర్వాత 47 నిలువు జనని 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తల్లి సరిపోతుందండి. తర్వాత 50 అడ్డం అడవి పిల్లి జంగు పిల్లి 4 అక్షరాలు రావాలన్నారు. గండు పిల్లి సరిపోతుందండి. తర్వాత 46 నిలువు శ్రీరంగం రంగస్థలం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గమ్ 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి రంగం సరిపోతుందండి. తర్వాత 45 అడ్డం వింజామర 3 అక్షరాలు రావాలన్నారు. రమ్ మనకు 3 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి చామరం సరిపోతుందండి. తర్వాత 40 నిలువు భ్రాంతి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మా చివరి అక్షరంగా వచ్చింది కాబట్టి భ్రమ సరిపోతుందండి. తర్వాత 45 నిలువు రసం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు చా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చారు సరిపోతుందండి. తర్వాత 49 నిలువు కలవరం గజిబిజి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రు చివరి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కంగారు సరిపోతుందండి. తర్వాత 39 నిలువు కుక్క 3 అక్షరాలు రావాలన్నారు. మనకు చివరి అక్షరంగా కమ్మని కూడా వచ్చింది కాబట్టి సునకం అనే పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 39 అడ్డం చిలుక 2 అక్షరాలు రావాలన్నారు. మనకు షు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి శుకం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 32 నిలువు దోమ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కం చివరి అక్షరంగా వచ్చింది కాబట్టి మశకం అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 36 అడ్డం బలం సత్తువ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు షా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి శక్తి సరిపోతుందండి. తర్వాత 31 అడ్డం లక్ష్మి ఇందిర 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి రమ సరిపోతుందండి. తర్వాత 19 నిలువు చక్కెర 4 అక్షరాలు రావాలన్నారు. మనకు చివరి అక్షరంగా రా కూడా వచ్చేసింది కాబట్టి పంచదార సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం ఫలం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు పం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పండు సరిపోతుందండి. తర్వాత 12 నిలువు నెలరాజు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు డు 3 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి చంద్రుడు సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం పళ్ళెం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కంచం అన్న పదం మనం 11 అడ్డం 12 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 16 అడ్డం చెట్టు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు ధ్రు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ధ్రుమం సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం వర్షం 2 అక్షరాలు రావాలన్నారు. వాన అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 13 నిలువు సముద్రం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వారాసి అన్న పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం ఇంద్రుడి ఏనుగు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు 2వ అక్షరంగా రా కూడా వచ్చింది కాబట్టి ఐరావతం సరిపోతుందండి.
తర్వాత 21 అడ్డం రాయి, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు షి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి శిల సరిపోతుందండి. తర్వాత 14 నిలువు స్త్రీ వనిత, 3 అక్షరాలు రావాలన్నారు. ఇక్కడ నవల అన్న పర్యాయ పదం మనం 13 అడ్డం 17 అడ్డం మరియు 21 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 20 నిలువు అధర్మం పెచ్చు పెరిగిన కాలం, 4 అక్షరాలు రావాలన్నారు. కలికాలం సరిపోతుందండి. తర్వాత 25 అడ్డం అమ్మాయి పాప, 3 అక్షరాలు రావాలి. మనకు లి 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి బాలిక సరిపోతుందండి. తర్వాత 25 నిలువు నుయ్యి, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు బా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బావి సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం అందవిహీనం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వికారం సరిపోతుందండి. తర్వాత 26 నిలువు చెయ్యి, 2 అక్షరాలు రావాలన్నారు. కరం అన్న పదం మనం 27 అడ్డం 29 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 22 నిలువు భగవంతుడు, 4 అక్షరాలు రావాలన్నారు. ఇక్కడ పరమాత్మ అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 27 అడ్డం నక్షత్రం, 3 అక్షరాలు రావాలన్నారు. ఇక్కడ తార అని కాకుండా అంటే 3 అక్షరాలు రావాలన్నారు కాబట్టి తారక అని రాస్తే సరిపోతుందండి. మనకు రా కూడా 2వ అక్షరంగా వచ్చింది. తర్వాత 27 నిలువు పరిమళం, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తావి సరిపోతుందండి. తర్వాత 30 అడ్డం ఆకాశంలో ప్రయాణ సాధనం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వి మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి విమానం సరిపోతుందండి. తర్వాత 28 నిలువు చూడం ప్రసవించం, 2 అక్షరాలు రావాలన్నారు. ఇక్కడ కణం అన్న పదం మనం 27 అడ్డం 30 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 33 అడ్డం బుద్ధి, 2 అక్షరాలు రావాలన్నారు. మతి అని రాస్తే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 33 నిలువు అనురాగం, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మమత సరిపోతుందండి. తర్వాత 34 నిలువు నువ్వులు, 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తిలలు సరిపోతుందండి. తర్వాత 41 అడ్డం తుదిలేని తలుపు, 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తలు అన్న పదం 33 నిలువు 34 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 37 అడ్డం ఉసిరికాయ, 4 అక్షరాలు రావాలన్నారు. ఉసిరికాయకు చాలా పర్యాపదాలు ఉన్నాయండి. అందులో శ్రీఫలం, ధాత్రి, వ్యాఘ్రి, అమలకి అని పర్యాపదాలు ఉన్నాయి. మనకి ఇక్కడ మల అని 2-3 అక్షరాలుగా వచ్చింది కాబట్టి అమలకి అన్న పర్యాపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. అంతేనండి, ఈ వారం పద వినోదం పూర్తయిపోయింది. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.